చదువు లేదా, మీకు సంస్కారం లేదా, పెద్దలేమి మీకు నేర్పించలేదా ఎలా మాట్లాడాలి అని? ఒక ఆంధ్రప్రదేశ్ సీఎం, రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ప్రథమ పౌరుడు. ఆయన్ని ఏ విధంగా గౌరవించాలి, ఏ విధంగా సంబోధించాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది కూడా నేర్చుకోకుండానే మీరు నాయకురాలు అయిపోయినారు. ఇటువంటి నాయకురాలని ప్రోత్సహించేటువంటి ఆ జగన్మోహన్ రెడ్డిని అనాలి ఫస్ట్. ఇక్కడ ఎక్కువ తిడితే, చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ తిడితే పెద్ద పెద్ద పదవులు ఇస్తారు అనేటువంటి ఉద్దేశంతో మీరు ఇలా ప్రవర్తిస్తున్నారా ఏమనేటువంటిది మాకు తెలియదు. లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేస్తున్నారా? మీరు గత 5 ఏళ్లలో చేసినటువంటి తప్పులన్నింటినీ కూడా ఏ విధంగా కూటమి ప్రభుత్వం ఎత్తి పెట్టి మిమ్మల్ని లోపలేస్తుందనే భయానికి ఈ విధంగా పాలిటిక్స్ ని డైవర్ట్ చేయడానికి చేస్తున్నారా? లేక ఒక ఉగాది పండుగకి ఒక్క సెట్ వేసుకొని, డ్రెస్ వేసుకొని యాక్షన్ చేసి పండుగ చేసేసిన దానికి ఇంత హంగామా చేస్తా అన్నారు. ఏ రోజైనా మీ అధినాయకుడు గాని, వాళ్ళ భార్య కానీ సతీ సమేతంగా తిరుమలకు వచ్చి బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు సమర్పించిన రోజులున్నాయా? మీరు కూడా మాకు నీతులు చెప్తారు, బుద్ధులు చెప్తారా? ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటిది మొట్టమొదటి రోజా గారు నేర్చుకోవాల్సిందిగా మేము చెప్తున్నాము. రోజా గారు అంటున్నామంటే ఇది మా అధినాయకుడు మాకు నేర్పినటువంటి సంస్కారం, పద్ధతి, విలువలు, దీని ప్రకారమే మేము నడుచుకుంటాం. మీ అధినాయకుడు మీకు అందరినీ బూతులు తిట్టడం నేర్పించాడేమో, కానీ మా అధినాయకుడు మాకు అది నేర్పించలేదు. అబద్ధాలు చెప్తున్నారంటున్నారా? ఇప్పుడు నేను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ లో నువ్వు స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎండ్ చేసినటువంటి వరకు ఏది నిజం? అన్ని అబద్ధాలు చెప్తున్నది మీరు. అబద్ధాలు చెప్పే దాంట్లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కించేటటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళు మీరు. మేము అబద్ధాలు చెప్తామని చెప్తారా? ఎంతసేపు దుమ్మెత్తిపోయడము, తప్పులు చెప్పడము, కేవలంగా మాట్లాడడము, చులకనగా మాట్లాడడము, హీనంగా మాట్లాడడము ఇదే పనిగా పెట్టుకుంటే ఇప్పుడు 11 సీట్లన్నా వచ్చినాయి. వచ్చేసరికి ఒక్క సీటు కూడా రాదు. కనీసం ఆ 11 సీట్లలో నువ్వు ఒక్కదాని అయ్యి ఉండి గెలిచిన ఎమ్మెల్యే ఏంటో కూడా నీకు అర్హత ఉండేది మాట్లాడేదానికి.